అమ్మాయి ఎవరో ఏంటో అర్ధరాత్రి వేళ ఒంటి నిండా నెత్తురు, మొహమంతా గాజు పెంకులతోటి, కాళ్లకి చేతులకి గాయాలతోటి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇక్కడికొచ్చి సొమ్మసిల్లి పడిపోయింది. ఏదో పెద్ద ప్రమాదం అనుకుంటా. మనం చేసే చికిత్సకి నాకు తెలిసి 4-5 రోజుల్లో కోలుకుంటుంది. అప్పుడు తనే వివరాలు చెప్తుందిలే. అంతేలే, మన ప్రయత్నం మనం చేయడం తప్ప ఇంకేం చేయగలం? కాకపోతే ఈ పిల్లకి అయినోళ్ళు యాడికి పోయిందనని కంగారు పడతారుగా. అమ్మా, మీకు మీ పేరు గుర్తొచ్చిందా? లేదు. మీ భర్త పేరు కానీ తనేం చేస్తుంటారో అనేది గుర్తుందా? గుర్తుకు రావడం లేదు. పోనీ మీ పిల్లలెవరు? వాళ్ళ పేర్లేంటి? నేను ప్రయత్నం చేస్తున్నాను గాని నాకేం గుర్తుకు రావడం లేదు. నాకెవరూ గుర్తుకు రావడం లేదు. నిజం చెప్పాలంటే ఎంత ఆలోచించినా నేనేంటో నాకే గుర్తుకు రావడం లేదు. మీరుండే ఇల్లు, మీరు తిరిగిన ప్రదేశాలు, మీరు పనిచేసిన చోట ఉండే మనుషులు, ఇలాంటివేవైనా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమైందమ్మా? ఏమో డాక్టర్, తల్లో నరాలు లాగేస్తున్నాయి. ఇట్స్ ఓకే, మీరు ఎక్కువ ప్రెషర్ తీసుకోకండి. అసలు నాకేమైంది? ఏం కాలేదు అత్తయ్య, దాని గురించి ఏం ఆలోచించొద్దు. మీకేం కాలేదు, దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. సిస్టర్, తనను తీసుకెళ్ళి బయట కూర్చోబెట్టండి. ఓకే సార్, రండమ్మా. కూర్చోండి. నర్వస్ సిస్టమ్కి సంబంధించింది కాబట్టి ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేకపోతుంది తను. అంటే తను పూర్తిగా గతాన్ని మర్చిపోయినట్టేనా డాక్టర్? అవును. మళ్ళీ తను తిరిగి మామూలు మనిషి ఎప్పుడవుతుంది? ఎప్పుడు గతం గుర్తుకొస్తుంది? తనకి బాగా పరిచయం ఉన్నవాళ్ళు, ముఖ్యంగా చెప్పాలంటే తనకు బాగా ఇష్టమైన వాళ్ళు తనతో మాట్లాడుతూ ఉండడం కానీ, మెల్లమెల్లగా గతం తాలూకు సంఘటనలు గుర్తు చేస్తూ ఉండడం కానీ, తను బాగా తిరిగిన ప్రదేశాలు కానీ, ఒక్కటని పర్టికులర్గా చెప్పలేను కానీ ఇలాంటిదేదో తన గతం గుర్తు రావడానికి దోహదపడతాయి. దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా డాక్టర్? మెడికేషన్ ఉంటుంది. నేను మెడిసిన్స్ ఇస్తాను, అవి మీరు వాడుతూ ఉండండి. బట్ ఏంటంటే గతం గుర్తు రావడానికి ఇలాంటివి బాగా హెల్ప్ అవుతాయి. మేం చేసే ట్రీట్మెంట్తో పాటు మీరు ఇలాంటి ప్రయత్నాలు చేయాలి. మీ ఫ్యామిలీ డాక్టర్గా నాదొక సజెషన్. చెప్పండి డాక్టర్. ఇలాంటి వాటికి న్యాచురల్ థెరపీ బెస్ట్ ట్రీట్మెంట్. న్యాచురల్ థెరపీ అంటే? ఐ మీన్ ప్రకృతి చికిత్సాలయం అంటారు కదా, అక్కడ జాయిన్ చేయించండి. స్పీడ్ రికవరీ ఉంటుంది.